ఎర్రచంద్రం స్మగ్లర్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. శ్రీగంధం వ్యాపారం వైపు దృష్టి సారించారు. చిత్తూరును కేంద్రంగా చేసుకుని బెంగళూరుకు శ్రీగంధం దొంగలను తరలిస్తూ అటవీ శాఖ అధికారులకు చెక్కారు. 11 మందిని అరెస్టు చేసి వారి నుంచి 6 లక్షల రూపాయలు విలువ చేసే శ్రీగంధం దొంగలతో పాటు 4 ద్విచక్ర వాహనాలు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను కటకటాలకు పంపారు. ఈ సందర్భంగా చిత్తూరు డిఎఫ్ఓ భరణి కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. శ్రీగంధం దొంగలను ముక్కలుగా నరికి బ్యాగుల ద్వారా అక్రమంగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సిబ్బంది దొడ్డిపల్లి వద్ద కాపుగాచి 4గురిని అదుపులోనికి తీసుకోవడం జరిగిందన్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు చిత్తూరు గోకులం వీధికి చెందిన విజయ్ కుమార్ నేతృత్వంలో ఈ అక్రమ వ్యాపారం సాగుతోందని తెలిసిందన్నారు. అలాగే ఈ కేసులో మరో 7 మందిని కూడా అదుపులోనికి తీసుకున్నామని తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ కేసులో నిందితులపై కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎంతమంది ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో చిత్తూరు తూర్పు అటవీ శాఖ రేంజర్ థామస్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు మండల్ మనం చిత్తూరు టౌన్లోనే ఉన్న చాలా పబ్లిక్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళ ఇల్లు సర్చ్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ లోపల నుంచి మనకి శాండల్వుడ్ కూడా మళ్ళీ దొరికింది. అండ్ వీళ్ళందరూ ఒక పెద్ద నెట్వర్క్ లాగా ఫామ్ చేసి దీన్ని బెంగళూరులో సేల్ చేయడానికి స్మగ్లర్స్ దగ్గర మళ్ళీ వాళ్ళ సేల్ పాయింట్ బెంగళూరుగా పెట్టుకున్నారు. సో అక్కడ వెళ్ళేందు ముందు కంప్లీట్ నెట్వర్క్ని ఇప్పుడు మనకి టోటల్ ఆఫ్ 12 పీపుల్ అనేది ఈ కేసు రిలేటెడ్గా మనం కనిపెట్టాము. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు రిమాండ్ కూడా వాళ్ళకి కోర్టు ముందు మనం ప్రొడ్యూస్ చేస్తాము. అండ్ టోటల్ మన క్వాంటిటీ చూస్తున్నప్పుడు దాదాపు ఒక 40 kg దగ్గర వస్తుంది. దాని మార్కెట్ వాల్యూ అనేది 6.6 lakhs దాకా ఇప్పుడు ఇవాల్యుయేట్ చేసిన దీంట్లో మనకి తెలిసింది. సో స్మగ్లింగ్ అనేది మనం పూర్తిగా కంట్రోల్ చేయాలి అన్న దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా గట్టిగా ఒక్కొక్క యాక్షన్ కూడా తీసుకుంటున్నాము. అండ్ ఇది మాత్రం కాకుండా ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్న చాలా చోట్ల మనం సర్చ్ అనేది కూడా చేస్తాము. అండ్ ఫ్యూచర్లో కూడా ఎనీ స్మగ్లింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ని కంప్లీట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎంటర్టైన్ చేయము. అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం స్టాప్ చేయాలి అన్న ఒక మోటివ్తో వర్క్ చేస్తున్నాము. దీంట్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ థామస్ అండ్ టీమ్ కంప్లీట్గా ఒక 3 days ఇన్ అండ్ అవుట్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ని కూడా ఇక్కడ ట్రేస్ అవుట్ చేసి మెటీరియల్ అన్నీ కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు వీళ్ళ నెట్వర్క్ అనేది పెద్దదిగా ఉంది. దీనికి ఒక ఎక్కడి నుంచి వాళ్ళు తీస్తున్నారు, ఫారెస్ట్ నుంచి కొన్ని మెటీరియల్ ఉంది, పట్టా నుంచి కొన్ని మెటీరియల్ ఉంది. సో అది అన్నీ కలెక్ట్ చేసి ఒక కలెక్షన్ పాయింట్ లాగా పెట్టుకున్నారు. ఆ కలెక్షన్ పాయింట్ నుంచి మళ్ళీ డిఫరెంట్ పీపుల్ దాన్ని వేరే వేరే చోట్ల మార్కెట్ చేయడానికి తీసుకువెళ్తున్నారు. మెయిన్లీ వీళ్ళ సేల్ పాయింట్ అనేది బెంగళూరుగా ఉన్నాయి. సో ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఆర్గనైజ్డ్. అండ్ వీళ్ళు ఫస్ట్ టైం అఫెండర్స్ కూడా కాదు. దీంట్లో కొన్ని మంది పేరు చూస్తే మనం 2nd, 3rd టైం అఫెండర్స్ కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళపైన మనం కేసు అనేది చాలా సీరియస్ కేసెస్ అనేది నమోదు చేశాము. దాన్ని కోర్టులో తీసుకువెళ్తున్నప్పుడు వాళ్ళకి సూటబుల్ జడ్జ్మెంట్ అనేది కూడా మనం రావాలి అని కోరుకుంటున్నాం.